కైలాసగిరి అందానికి మరింత మెరుగైన ఆకర్షణగా రోప్వే నిలుస్తోంది. ఇది కైలాసగిరి కొండ శిఖరానికి చేరుకునే 3వ మార్గం. ఈ మంత్రముగ్ధం చేసే గగన ప్రయాణాన్ని 5 మే 2004న అధికారికంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మొత్తం తీర ప్రాంత భారతదేశంలో ఇదే తొలి రోప్వే కావడం విశేషం. కైలాసగిరిని సందర్శించే పర్యాటకులు 375 మీటర్ల పొడవైన రోప్వేలో పైకి క్రిందికి ప్రయాణిస్తూ ఫైబర్ గ్లాస్ కేబిన్ల నుంచి 360 డిగ్రీల దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు. విశాఖపట్నం, విజాగ్ లోని కైలాసగిరి రోప్వే ఫైబర్ గ్లాస్ కేబిన్ల ద్వారా నగరం మరియు బంగాళాఖాతం యొక్క అద్భుతమైన 360 డిగ్రీల దృశ్యాలను అందిస్తుంది. శివ పార్వతి విగ్రహాలు, సస్యశ్యామలమైన పచ్చదనం, టాయ్ ట్రైన్ మరియు వివిధ వీక్షణ స్థలాలతో ప్రసిద్ధి చెందిన కైలాసగిరి కొండ శిఖర ఉద్యానవనానికి ఈ రోప్వే ద్వారా చేరుకోవచ్చు. విస్తృత దృశ్యాలను ఆస్వాదించాలనుకునే పర్యాటకులు మరియు కుటుంబ సమేతంగా విహరించాలనుకునే వారికి ఇది తప్పక సందర్శించాల్సిన ప్రదేశం. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (VMRDA) ఆధ్వర్యంలో నడిచే ఈ రోప్వే తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్లోనే తొలిసారి ప్రారంభమైనదిగా ప్రత్యేకతను సంతరించుకుంది. గగన వీక్షణ ద్వారా నగరాన్ని ఆస్వాదించే ప్రత్యేక అనుభూతిని ఇది అందిస్తుంది. ముఖ్య వివరాలు: ప్రాంతం కైలాసగిరి, విశాఖపట్నం, అప్పుఘర్ సమీపంలో. అనుభవం: నగరం మరియు తీర ప్రాంతాల అద్భుత పానోరమిక్ దృశ్యాలతో 375 మీటర్ల రోప్వే ప్రయాణం. పార్క్ ఆకర్షణలు: రోప్వేతో పాటు భారీ శివ పార్వతి విగ్రహాలు, గ్లాస్ బ్రిడ్జ్, స్కై సైక్లింగ్, జిప్ లైన్, టాయ్ ట్రైన్. రోప్వే ప్రయాణం డాల్ఫిన్స్ నోస్ నుండి అప్పుఘర్ వరకు విస్తరించిన సముద్ర తీరపు పానోరమిక్ దృశ్యాన్ని, అలాగే పచ్చదనం చెందించే కాంక్రీట్ నగరానికి గగన వీక్షణను అందిస్తుంది. విశాఖపట్నం మొత్తాన్ని కొండలు, లోయలు, సముద్ర తీరాల సహజ సౌందర్యంతో కూడిన పక్షి దృష్టి వీక్షణగా చూపించేందుకు కూడా ప్రతిపాదించిన కొండ శిఖర సర్క్యులర్ ట్రైన్ ప్రాజెక్టుకు ఇది మార్గదర్శకంగా నిలుస్తుంది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.